ముందుగా మనం నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా నిజామాబాద్కు సంబంధించి ఒకప్పటి గులాబీ కంచు కోటకు బీటలు వాడుతున్నాయంటే ఎలాంటి ఔదన్న సమాధానం వినిపిస్తూ ఉంది. సో నిజామాబాద్ అర్బన్ బీఆర్ఎస్ కీలకతమైనట్లు కనిపిస్తూ ఉంది. ఆ పార్టీకి చెందినటువంటి నేతలు ఒక్కొక్కరుగా పక్క పార్టీల వైపు చూపులు చూసినటువంటి పరిస్థితి, పార్టీ మారే యోచనలు ఉన్నట్టు మనకి తెలుస్తూ ఉంది. సో దీంతో పార్లమెంట్ ఎన్నికల సమయం వరకు నిజామాబాద్ సంబంధించి అర్బన్లో నేతలు కరువయ్యే పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఎదురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ ఉన్నారు అందుబాటులో. ఎస్ నవీన్, చెప్పండి అక్కడ ఉన్నటువంటి పూర్తి అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఇటు కేర్ ఖతమైందా అంటే అవునా అనిపిస్తుంది. ఇటు ఎందుకంటే ఒకప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇటు బీఆర్ఎస్ పార్టీకి నిజామాబాద్ అర్బన్ కంచుకోటగా ఉండేది. అయితే నిజామాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి 2 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా 2 సార్లు కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. అయితే మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా బీజేపీ పార్టీ అధికారం రావడంతో కూడా పూర్తిగా అక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి గత పూర్వ వైభవం పూర్తిగా రోజుకు రోజుకు దిగజారుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ పార్టీలో అంటే అసలు పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఉన్నారు గతంలో బిగాల గణేష్ గుప్తా ఆ పార్టీకి దూరం ఓడిపోయిన తర్వాత పార్టీకి దూరంగా ఉండడం అలాగే కార్యకర్తలను పట్టించుకోవడంతో చాలా మంది కార్యకర్తలు చిన్న బడా నాయకుడు నుండి కింద స్థాయి నాయకుల వరకు కూడా పక్క పార్టీ వైపు చూస్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొన్న ఇటు గర్భావతి పేరుతో బీఆర్ఎస్ ఇటు బీజేపీ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి వచ్చినటువంటి కార్పొరేటర్లు కూడా ఇద్దరు బీజేపీ పార్టీకి వెళ్లారు. అయితే దాంతో పాటు మరోవైపు నిజామాబాద్ మున్సిపాలిటీ సంబంధించి మా డిప్యూటీ మేయర్ తో పాటు 3 కార్పొరేటర్లు అలాగే 6 మాజీ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. దీంతో ఇదే తరహాలో మార్పేట్ జిల్లా అధ్యక్షుడు మార మోహన్ రెడ్డి కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటే దీంతో పాటు మరికొన్ని రోజుల్లో కూడా ఇటు నిజామాబాద్ మున్సిపల్ చైర్మన్ నీతు కిరణ్ కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే ఇలా కొనసాగితే మాత్రం రానున్న రోజుల్లో కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి నాయకుడు కూడా లేని పరిస్థితి స్పష్టంగా చెప్పవచ్చు. ఎందుకంటే దీనికి ప్రధాన కారణం మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తాతో పాటు ఎమ్మెల్సీ కవిత ఒకప్పుడు ఎంపిక ఉన్నారు. చాలా వరకు నిజామాబాద్ జిల్లాలో పార్టీ పరిచయం అవ్వడానికి ఇటు ఎమ్మెల్సీ కవిత కూడా చాలా కృషి చేసిన పరిస్థితి. ఇప్పుడు మన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఇటు ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఇద్దరు నాయకులు కార్యకర్తలు పట్టించుకోకపోవడంతో కూడా అనేక మంది కార్యకర్తలు అగమ్య గోచంగా ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. చుక్కలు లేని నవల పార్టీ ఉందని చెప్పి కూడా కార్యకర్తలు విమర్శించుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇలా కొనసాగితే తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుంది, రాను రోజుల్లో తమ భవిష్యత్తు ఉండదని కారణంతోనే ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైపు కూడా వెళ్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే ఇలా కొనసాగితే మాత్రం రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎవరికి కవిత కావచ్చు ఇంకా మరో ఎవరైనా నాయకుడు ఎంపీగా అభ్యర్థి ఉంటే మాత్రం ఆమె వాళ్ళ తరఫున ప్రచారంలో కూడా ప్రచారంలో నాయకుడు కూడా లేక ఉండాలని చెప్పి కూడా స్పష్టంగా చెప్పే పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. ఖచ్చితంగా చాలా మంది కూడా ఇవేరే కాకుండా రానున్న రోజుల్లో చాలా మంది నాయకులు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పవచ్చు. రాజశేఖర్, నవీన్, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో చాలా కీలకమైన నేతలు కాంగ్రెస్ పార్టీ గూటికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ అడ్డుకట్ట వేయకపోతే ప్రమాదం పొంచి ఉన్నది స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి. సో ఇక్కడ ఏమైనా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం కానీ, ఎందుకంటే గతంలో కవిత పోటీ చేసినటువంటి పార్లమెంటు నియోజకవర్గం కాబట్టి, సో ఇక్కడ ఏమైనా శ్రద్ధ చూపించే అవకాశం బీఆర్ఎస్ పార్టీ ఆ విధంగా కసరత్తులు చేసి నేతలు ఉంచే ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉందా? అంటే గతంలో ఇంతకు చెప్పినట్లు కూడా నిజామాబాద్ అర్బన్ తెలంగాణ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 2 సార్లు కూడా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిని ఇక్కడ ఉన్న ప్రజలు గెలిపించిన పరిస్థితి. అయితే మొన్న పూర్తిగా ఇటు ఇక్కడ ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థి ఓడిపోవడంతో కూడా ఇద్దరు నాయకులు ఇటు నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా అలాగే ఎమ్మెల్సీ కవిత కూడా ఇటు నియోజకవర్గం వైపు చూడకపోవడంతో కూడా కార్యకర్తలు అయోమయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొన్న ఫలితాలు వచ్చిన తర్వాత ఇటు తెలంగాణ భవన్ లో కేవలం పార్లమెంట్ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. అయితే సమావేశంలో నామమాత్రంగా కొనసాగిందని స్పష్టంగా తెలుస్తుంది. ఆ సమావేశంలో కూడా కవిత ఒక ఇంత ఇటు నాయకుల మీద ఎవరైతే ఎమ్మెల్యే బరిలో ఉన్నారో వాళ్ళ మీద కొంత అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే అక్కడ ఎమ్మెల్సీ కవిత రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ తరఫున పోటీ చేస్తా అని చెప్పేటప్పటికీ కాస్త దూరంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే దీంతో ఇటు నిజామాబాద్ అర్బన్ కావచ్చు, నిజామాబాద్ జిల్లా మీద కావచ్చు, ఎవరు కీలక నాయకులు కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇటు కవిత కావచ్చు, మాజీ ఎమ్మెల్యే కూడా కావచ్చు బిగాల గణేష్ గుప్తా ఎవరు కూడా పార్టీ బలోపేతానికి దృష్టి
చేయడం అనేది కూడా వాళ్ళకి ఇటు కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. తమకు మనోధైర్యం రానున్న పార్లమెంట్ ఎన్నికల దగ్గర కూడా ఉన్నాయి. తమకు సమావేశాలు ఏర్పాటు చేసి ఇంత మనోధైర్యం కూడా చెప్పే నాదుడు కూడా కరువయ్యారని చెప్పి కూడా కార్యకర్తలు మండిపడుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇది ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ అర్బన్‌లో ఉనికి కోల్పోయే పరిస్థితి స్పష్టంగా ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. ఎస్ నవీన్, ఇంకొకటి అంటే బీజేపీ పార్టీ కూడా అక్కడ ప్రధానంగా అరవింద్ పోటీ చేసిన తర్వాత బీజేపీకి సంబంధించి ఎంపీ గెలిచిన తర్వాత కూడా కొంతవరకు ఓటు బ్యాంక్ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ప్రధానంగా పసుపు బోర్డుపై వైపు చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాండ్ పేపర్ తీసుకొస్తానని చెప్పినటువంటి మాట ప్రకారం ఆయన కేంద్రం నుంచి అనుమతులు తీసుకురావడం, వీటన్నింటి కారణంగా బీజేపీ పార్టీకి ఏమైనా మొగ్గు చూపించే అవకాశం కనిపిస్తుందా బీఆర్ఎస్ నేతలు ఎవరైనా? అయితే మొన్న జరిగిన గతంలో జరిగినట్టే ఎంపీ ఎన్నికల్లో ఇటు కవిత ఓడిపోవడంతో కూడా ఇప్పుడు అప్పుడే మరి బీజేపీ పడుతున్న బట్టి అరవింద్ ఎంపీగా గెలిపోయింది. అయితే ఎన్నికల సమయంలో తాను పసుపు కూడా తెప్పిస్తా అని చెప్పి కూడా బాండ్ పేపర్ రాసిచ్చారు. అయితే 5 సంవత్సరాలు అవుతుంది, అయినప్పటికీ కూడా ఇటు పసుపు బోర్డు తేలి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు ఎన్నికలు మరియు కొన్ని నెలలు ఎన్నికలు ఉన్న తరుణంలో ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల నోటి వెంట పసుపు బోర్డు ప్రకటన చేపించాడు. అయితే చేపించినప్పుడు కూడా ఇంతవరకు కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన విధి విధానాలు కూడా ఇంతవరకు ఎక్కడ ప్రకటించని పరిస్థితి ఉంది. దీంతో కూడా పసుపు రైతులు కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అయితే ప్రధానమంత్రి ఇచ్చిన హామీ ప్రకారం పసుపు బోర్డు ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. అప్పుడే ఇటు తమకు నమ్మకం ఉంటుంది. కేవలం కాకమ్మ మాటలు చెప్తే మాత్రం తమకు పనికిరాదని చెప్పి ఖచ్చితంగా స్పష్టమైన హామీ ఇవ్వాలి. పసుపు బోర్డుకి ఎన్ని రోజుల్లో తెప్పిస్తాం, ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి, అలాగే పసుపుకు సంబంధించిన మద్దతు ధర గింత ఇవ్వాలని చెప్పి కూడా ఖచ్చితంగా ప్రకటించాలని చెప్పి కూడా పసుపు రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. లేకుంటే ఇది స్పష్టమైన ప్రధానమంత్రి నోట ఈ మాట రాకుండా మాత్రం ఖచ్చితంగా గతంలో ఏదైతే పసుపు రైతులు అనేక మంది ఇటు నామినేషన్ వేశారో ఈసారి కూడా ఖచ్చితంగా తాము నామినేషన్ వేస్తాము, ఖచ్చితంగా అరవింద్ ఓడిపి గుణపాఠం చెప్తామని చెప్పి కూడా పసుపు రైతులు చెప్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా ఉందని చెప్పొచ్చు రాజశేఖర్. రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్.